హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్కి రీచ్ అయిన తర్వాత చూడండి, ఒక క్యాబ్లో ఫుల్ స్లీప్ వేసి ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారో. ఇక్కడి నుంచి మనం నది ఒడ్డుకి వెళ్ళి స్నానాలు చేసి అక్కడి నుంచి 150 మీటర్ల గుడి అనేది మనకు వస్తుంది. ఇంటికాడ అనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా మా చెల్లి కొబ్బరికాయ నతలతో విసనతనంగా వేలాలు ఆడుతుంది. ఇదంతా ఎందుకని నేను 7 కాసులు పువ్వులు పట్టుకొని గుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడే మనకు అసలైన పెద్ద టాస్క్ అనేది తగిలింది. ఏంటంటే గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి మన దగ్గర ఉన్న 7 కాయిన్లో ఒక కాయిన్ డిబ్బులు వేయాలి. అలా 7 రౌండ్లు వేసి కంప్లీట్ చేసిన తర్వాత హుండీకి 50 మీటర్స్ దూరంలో దీపం అనేది మనం వెలిగించాలి. దీపాలు వెలిగించిన దగ్గర మా చెల్లి చూడండి నా మీద అంత ప్రేమ, ఎంత పెద్ద బొట్టు పెడుతుంది. ఆ దీపాలు వెలిగించిన తర్వాత గుడిలోకి వెళ్తుండగా ఫోన్ అనేది దొరికేసింది. ఫోన్ మనకి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు. నైట్ ఏదో అనుకున్నాను కానీ పగలు చూస్తే దగ్గరికి లేదన్నా ఒక 20,000-30,000 మంది జనాభా వరకు ఉన్నారు. నేను మర్చిపోయింది ఏంటంటే వారానికి ఒక రోజు అలా 7 వారాలు 7 రోజులు వచ్చి ఇక్కడ పూజ దర్శనం చేసుకుంటే అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఫైనల్గా అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మీ.